అందరికీ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ్, శంభో శంకర, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఫైనల్గా 2026 స్టార్ట్ అయ్యి మనకు 2 months అవుతుంది. లాస్ట్ డిసెంబర్లో మనము వెళ్ళింది మహారాష్ట్రలోని 3 జ్యోతిర్లింగాలతో పాటు మనకు హిస్టరీకి సంబంధించిన కొన్ని టెంపుల్స్ని కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళాల్సింది ఆంధ్రప్రదేశ్, అలాగే ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ యాత్రతో కోనార్క్ టెంపుల్, అలాగే విశాఖపట్నంలో ఉన్న సింహాచలం అప్పన్న స్వామి నరసింహస్వామి, విశాఖపట్నంలో ఉన్న బీచెస్ కొన్నిటి కవర్ చేయడం జరుగుతుంది. అన్ని వీడియోస్ మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఈ వీడియో కూడా చూసి నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ టోటల్ ట్రిప్ వచ్చేసి 3 days మనకు 3200 రూపీస్లో మనం ఈ బడ్జెట్లో కంప్లీట్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి మేము ఆల్రెడీ 2026 స్టార్ట్ కాబోతున్నాము. ఆల్రెడీ నేను ఆ వీడియోలో కూడా నేను చెప్పడం కూడా జరిగింది. సో మా బ్యాచ్ వచ్చేసి ఆల్రెడీ మనము అమర్నాథ్ యాత్ర వెళ్ళినాము. మీకు బ్యాక్ కనబడుతుంది. మా లొకేషన్ వచ్చేసి ఇది నిజామాబాద్. సో ఇది ఈ మంత్ వచ్చేసి మనకు ఫిబ్రవరి మంత్లో మాకు ఆల్రెడీ ఒక 1 month డిలే అయిపోయింది మనము వేయడానికి. సో అప్పటి నుంచి ప్లాన్ చేస్తూ ఉంటే ఈసారి మాత్రం మేము వెళ్ళేది మాత్రము టోటల్ యూనివర్సల్ బాస్ మనకు ఓళ్ళు తెలుసు కదా, సో గాడ్ ఆఫ్ కృష్ణుడు జగన్నాథుడు. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసి నిజామాబాద్లో ఉన్నాం. ప్రజెంట్ మనం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. సో మనకు ఎగ్జాక్ట్లీ ట్రైన్ ఒక 1/2 hour డిలే ఉంది. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 20812. సో ఇది వచ్చేసి నాందేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు విశాఖపట్నం వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 15 hours జర్నీ ఉంటుంది. దాదాపు 958 kilometers ఉంటుంది. నిజామాబాద్ నుంచి వచ్చే వరకు 850 kilometers ఉంది. అట్లోస్ట్ మనకు దాదాపు మార్నింగ్ మనం రీచ్ కావడానికి 9:30 అవుతుంది ఇక్కడ నుంచి బయలుదేరితే. సో అక్కడ నుంచి మనం మిగతా ట్రైన్ వెళ్తున్నాం. సో అవి కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో నా వీడియోని ఫాలో అవుతాను అనుకుంటాను. మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అలాగే ఇందూరు ట్రావెల్స్ సబ్స్క్రైబ్ కొట్టు, గంట కొట్టు, జర పుణ్యం ఉంటది దీంట్లో. చాలు మా ఇల్లు మొత్తం ఉంటది తెలుసు. అమర్నాథ్ ఒక లెవెల్. ఇప్పుడు ఈ వీడియోలలో మొత్తం ఎగ్జైటింగ్ ఉంటుంది. ట్రైన్లో ఎట్లా ఉంటాం, మనం ఏం చేస్తున్నాం ఏందనేది ఇంతకుముందు వీడియోలో అంతా క్లారిటీగా చూపెట్టలేకపోయినా ఈ వీడియోలో మాత్రం ఏకదమ్ ఉంటుంది. చూడండి కంపల్సరీ. మా పురాలంతా ఇగో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, పూరా తెలంగాణ నుంచి ఏకదమ్ ఇచ్చి పడేస్తాము. బిడ్డ మనం పోయేది పూరి జగన్నాథ్ కి, తెలంగాణ బిడ్డలం. కృష్ణుని మొక్కేందుకు పోతున్నాం. జగన్నాథుడు అర్థమైందా బిడ్డ? రండి అండ్రి. దీని ప్లానింగ్ కూడా తక్కువ బడ్జెట్లో మనం వెళ్తున్నాము. సో మాతో పాటు కూడా మీరు కూడా చూజ్ చేసుకొని అలానే వస్తారని కూడా నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా వచ్చేసి జై జగన్నాథ్, జై జగన్నాథ్. మనము రైల్వే స్టేషన్లో ఉన్నాము. టోటల్గా మేము ఈ జర్నీ మొత్తం వచ్చేసి 5 numbers వెళ్తున్నాము. మా ప్రజెంట్ మాట్లాడుతుంది పోస్టల్ డిపార్ట్మెంట్. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో కూడా తెలియదు పోస్టల్ డిపార్ట్మెంట్కి. ఆల్మోస్ట్ నిద్రలో ఉంటాడు. ఈ ట్రైన్ టైంకి కొద్దిగా ముందు వచ్చిండు. ఎప్పుడు లేట్ వస్తాడు టైంకి, ఇప్పుడు మాత్రమే ముందు వచ్చిండు. సెకండ్ వచ్చేసి మా బ్రదరు. సో ఇప్పుడే మాతో జాయిన్ అయ్యిండు. మా బ్రదర్తో జర్నీ కూడా ఎట్లుంటుందో మన ఈ వీడియోలో కూడా టోటల్గా చూద్దాం. మనము ఎంజాయ్ ఎట్లుంటుంది ఏందనేది. ఇక మా సీనన్న అంటేనే ఫుడ్ అంటేనే సీనన్న. ఇక ఫుడ్కి అయితే డోకా ఉండదు మా సీనన్న వస్తే మాత్రము. ఇక నెక్స్ట్ వచ్చేసి మా నవీన్ బ్రో అంటే ఎట్లుంటుంది అంటే ఫుల్ టైట్ షెడ్యూల్ అంటే షెడ్యూల్ లెక్క ఉంటుంది. ఇక వస్తున్నామా, ఎంజాయ్ చేసినామా, అప్పుడప్పుడు ఫన్నీ ఉంటాయి ఈ డైలాగ్స్ కూడా. ఏమి ఇబ్బంది పడద్దు. సో అవి కూడా మీరు కూడా పాజిటివ్గా తీసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను మా నవీన్ భాయ్తోని. టోటల్గా అయితే మేమైతే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో మన ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ రాబోతుంది. మా జర్నీ ఎలా ఉంటుంది, అలానే మన పూరి జగన్నాథ్ తర్వాత అక్కడ ఏమేమి లొకేషన్స్ కవర్ చేస్తాము, దాని తర్వాత రిటర్న్లో మనం వచ్చేసి ఇంకేమో ఉంటాయో టోటల్గా ఎంజాయ్ చేద్దాము ఈ వీడియోలో మనము. సో అదైతే మీకైతే చూపెట్టాలనుకుంటున్నాను. రైట్ బాయ్. జై జగన్నాథ్, జై. సో ఫైనల్గా అయితే ట్రైన్ వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 6:30కి 7:30 అవుతుంది. 1 hour డిలే ఉంది మనకు. చూద్దాం మనం. స్లోగా ఉంది. మాకు వచ్చేసి S3, ఇది వచ్చేసి మీకు S5 మీకు పైన కనబడుతుంది. సో నిజంగా రైట్ ముందుకు వెళ్దాం. 2, 3. సో మా కంపార్ట్మెంట్. సో ఫైనల్గా నిజామాబాద్ నుంచి మూవ్ అవుతుంది. సో టైం వచ్చేసి మనకు ఒకసారి 7:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కామారెడ్డి ఉంటుంది. దాని తర్వాత చెల్లపల్లి. సో దాని తర్వాత కాజీపేట ఉంటుంది. సో అప్పటి వరకు కాజీపేట వెళ్ళే వరకు మనకు ఆల్మోస్ట్ వచ్చేసి 12 కావచ్చు. సో ఆ టైంకి మంటం లేదు. నెక్స్ట్ మనము టాప్లో చూస్తూనే ఉంటాం మనము వీడియోస్ ఎలా ఉంటాయి ఏందనేది. ప్రజెంట్ అయితే నిజామాబాద్ నుంచి ఆల్మోస్ట్ 1 hour డిలే తర్వాత మనకి ట్రైన్ వెళ్తుంది.
సో మనం వైజాగ్ వెళ్ళే వరకు ఎంత టైం పడుతుంది అనేది మనము చూద్దాం. సో స్లోగానే స్టార్ట్ అయింది మనకు. ఆల్రెడీ ఇక్కడ కూడా వెదర్ కూడా చాలా బాగానే ఉంది, కూల్గానే ఉంది. సో బై టు నిజామాబాద్. సో తిరిగి మళ్ళా ఎప్పుడు వస్తాం మనం, రైట్. ఈ 4 డేస్లో మనము సో ఫైనల్గా వచ్చేసి మా బెత్తులు వచ్చేసి ఇలా ఉన్నాయి. ఇగో మా వాళ్ళంతా రెడీ అయ్యారు, ఊరా మాస్ లెక్క. ఊరాలు ఏం తిన్నారేమో తెలియదు కానీ వచ్చారు. అయ్యో ఆకలి అవుతుందంట. సో చూద్దాం, ఎందుకంటే 1 అవర్ ఉండాల్సి వచ్చింది. సో వీళ్ళంతా ఒక బాధితులే. ఈ బాధితులు ఏందన్నది మనం ముందు తెలుసుకుందాము, ఏందెందుకు అన్నది. 7:30 స్టార్ట్ అయినాం నిజామాబాద్ నుంచి. సో ప్రజెంట్ వచ్చేసి 8:17 అవుతుంది. సో కామారెడ్డి రీచ్ అయినాం. మనకు నిజామాబాద్ నుంచి వచ్చి ఫస్ట్ స్టాప్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక 3 minutes ఏమో హాల్ట్ అయింది. సో ఆల్రెడీ నైట్ ఇవన్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు చల్లపల్లి ఉంటుంది దీని వచ్చి. సో అది కనబడదు కామారెడ్డి స్టాప్. డిన్నర్ స్టార్ట్. సో ఆల్రెడీ ఇంటి నుంచే క్యారీ చేసినాం కాబట్టి మేము రైస్ టమాటా రేపటి వరకు ఉంటుంది. ఆల్రెడీ తింటున్నాం. 8:30 quarter అవుతుంది. సో ఎవరైనా వచ్చినా కానీ ఇది బెటర్ ఆప్షన్, మనకి ఇంటికన్నా తీసుకొచ్చిందే బెటర్ ట్రైన్ లాగా ఫుడ్ కన్నా. మరి ఈవినింగ్ మనకి ఇదే ఉంటుంది. ఇది ఫైనల్గా చల్లపల్లి టెర్మినల్ మనకు వచ్చినాము. వచ్చేసి మనకు స్టాప్ ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకు 10:25 అవుతుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 9:25కి రీచ్ కావాలి. సో ఇక్కడ 5 minutes హాల్ట్ అంటున్నాడు. నెక్స్ట్ టైం కూడా చూద్దాం మనము. అక్కడలే కాజీపేట తర్వాత మనకు మెయిన్ స్టాప్ మేజర్ స్టాప్ వచ్చేసి రాయనపాడు నెక్స్ట్ ఉంది. దాదాపు 200 kilometers ఉంది మనకు రాయనపాడు రీచ్ కావాలి. దాని తర్వాత ఇంత మనకు టెర్మినల్, మనకు చల్లపల్లి టెర్మినల్. సో ఆల్రెడీ మూవ్ అవుతుంది. మనకు 10:30కి వచ్చింది. 5 minutes హాల్ట్ అయింది ఇక్కడ నుంచి మనము వెళ్తున్నాం చల్లపల్లి నుంచి. నెక్స్ట్ వచ్చేసి కాజీపేట జంక్షన్ ఉంటుంది. మనకు 120 kilometers ఉంది. ఎగ్జాక్ట్లీ మనం వరకు 12 అవుతుంది. మేబీ 1 hour డిలే నడుస్తుంది. అక్కడ కూడా సేమ్ అదే టైం చూపిస్తుంది మనకు. సో అక్కడ నుంచి కాజీపేట నుంచి నెక్స్ట్ ఇక లాంగ్ 200 kilometers ఉంది మనకి వెళ్ళడానికి. ఎర్రన్నపాడు ద నెక్స్ట్ జంక్షన్ అంట. చూద్దాం. చల్లపల్లి బై టు హైదరాబాద్. సో నెక్స్ట్ వైజాగ్లోనే గుడ్ నైట్ అందరికీ. నెక్స్ట్ టైం వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి అయితే రాజమండ్రి అనుకుంటా మేబీ 5 o'clock రీచ్ అవుతుంది. ఈ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 500 kilometers ఉంది. సో అక్కడ లేచిన తర్వాత అక్కడ చూద్దాం. ఇదంతా మనకు హైదరాబాద్ పైన గుడ్ మార్నింగ్. లేచేయడం ఇంకోటి వండుకోలేడు. కరెక్ట్ టైం 7:30 అవుతుంది. సో మార్నింగ్ అయితే ఇది ఉంది. ఇక మనం ఫ్రెష్ అవుదాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి టైం అవుతుంది. సో ఒక్కొక్కరు వెళ్దాం. ఇక మనవాడైతే మనాడి అయ్యో అన్నీ ఎత్తాడు, మాకు సజెషన్లు ఇస్తాడు కానీ పేస్ట్ మాత్రం తెచ్చుకోలేడు. ఊళ్ళో వాడతాడు పేస్ట్. వాడు పొద్దునే వీగాడు, బ్రష్ చేసిండు, టీ తాగుతాడు. ఇక ఇది వచ్చేసి IRCTC అనుకుంటా నాకు తెలిసి. ఏ బాత్రూంలో పోయిండో తెలియదు, అదొక్కటి కన్ఫర్మ్. మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి ఏ బాత్రూంలో తీసిండు. వాడైతే మార్నింగ్ టీలో ఏదైతే ఉన్నాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, రేగు పాలెం ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ వచ్చి మనకు పైన కనబడుతున్నాయి. అన్ని దాడి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు మాత్రం ఆల్రెడీ 2-3 కనబడరు. గౌడ్ షాపులు పొద్దున్న మార్నింగ్ టైంలో మేము అడగలేము. ఇక మేము జర్నీకి పోతున్నాం కాబట్టి అడగలేము. ఎందుకంటే మనం పొద్దున మనకు తెలంగాణలో గుర్తొచ్చేది మెయిన్ అదే కాబట్టి. ఈ వీడియో కూడా చేయడానికి కూడా అదే. పైన అన్నీ కనబడుతున్నాయి అన్నట్టు చూద్దాం అన్నట్టు తీస్తున్నాం. స్టేషన్ చిన్ననే ఉంది కానీ స్లో వెళ్తుంది. 8:04 అవుతుంది మ్యాక్సిమం ట్రైన్ వచ్చేసి.
ఇంకో 1.5 అవర్లో మేము మా డెస్టినేషన్ రీచ్ చేస్తాం. நல்லா వెళ్తుంది ట్రైన్. ఫస్ట్ టైం ఇంత త్వరలో. అంగంపల్లిలో పోయిండు. సో ఫైనల్గా మనము దువ్వాడ వచ్చినాము. సో నిజామాబాద్ నుంచి ఆల్మోస్ట్ వచ్చేసి 830 కిలోమీటర్స్ వచ్చినాము. సో రైట్ టైం వచ్చేసి మనకు 8:30, బట్ ఒక 5 మినిట్స్ డిలేతో మనకు నడుస్తుంది ట్రైన్ వచ్చేసి. ఇక మా వాళ్ళు దిగిరు, తిప్పలు పడుతురు, కింద మాడుతుంది, ఏమైనా టిఫిన్ దొరుకుతాయని. దువ్వాడలో అయితే ఏం దొరుకుతలేవు. సో ఆల్మోస్ట్ అయితే స్టేషన్ ఇలా ఉంది వ్యూ. ఇంకొక 18 కిలోమీటర్స్ మనము ఫైనల్ రీచ్ పాయింట్ అవుతున్నాం మనం వచ్చేసి. సో ఎంత దువ్వాడ రైల్వే స్టేషన్ మనకు కనబడేది. ఆల్మోస్ట్ కాల్ అవుతుంది ఇక్కడ అంతా. సో వైజాగ్ ఇంకో మనము 850 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. ఎట్లా ఉంది ఫీలింగ్? ఎట్లా ఉంది? ఇక మామూలు చిన్న మైక్ సెట్ చేసిర్రు. సో ఇట్లా ఉంటుంది ఎంజాయ్ మనది. ఇది దువ్వాడ మైక్ స్పెషల్ అండి. ఎక్కడ దొరకదు. ఇప్పుడు మేము ప్రజలు దువ్వాడకి వచ్చాము. దువ్వాడలో దొరికిన మైక్ అండి ఇది. బండి ఫైనల్గా దువ్వాడ స్టేషన్ నుంచి అవుతున్నాం. ఇది వచ్చేసి నిజామాబాద్ నుంచి ఆల్మోస్ట్ 8th స్టాప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు వైజాగ్, విశాఖపట్నం. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఏం లేవు మనకు చూడడానికి. సో తినడానికి కూడా మనం బయట తిన్నాము. మార్నింగ్ టైం కాబట్టి ఏమైనా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనకు చాలా చిన్ననే కనబడుతుంది మనకు. సో మీకు దిగుతుంది. ఆల్మోస్ట్ చాలామంది దిగిపోయారు ఇక్కడనే. సో ఇది వచ్చేసి దువ్వాడ. సీను మాట్లాడు, సీను మాట్లాడు, సీను మాట్లాడు. సీను మాట్లాడతలేడు, ఎందుకు అర్థమైతలేదు. కొట్టి గుడ్డే బిస్కెట్ దగ్గర తిన్నాడు. గర్వంగా ఫీల్ అవుతుంది. ఇటువంటి మిత్రులు నాకు దొరకడము, దేవుడు నాకు ఇవ్వడము. ఎలా అనిపిస్తుంది సీను? ఒక్కోసారి మాట్లాడు సీను. వైజాగ్ వచ్చేసాం సీను, కొద్దిగా మాట్లాడు కదా సీను. మామిడికి నిద్ర లేదంట రాత్రంతా. ఏం చేసిండేమో. నైట్ మస్తు అన్నాడు. మా నిద్ర లేదని చెప్తుండే. ఇక టిఫిన్ కడుపులో అవ్వలేదు కదా కథ. సో ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఉంది మనకు. సో విశాఖపట్నంకి సంబంధించిన సబ్ స్టేషన్స్ ఆపోజిట్. విశాఖపట్నం ఫైనల్గా రీచ్ అయినాం. రీచ్ టు విశాఖపట్నం మీకు కనబడుతుంది. ఆల్మోస్ట్ డిలేతో 10 o'clock రీచ్ అయినాం. 9:30కి ఇక్కడ దూరంగా కనబడుతుంది. సో మనం 850 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 15 hours జర్నీతో మనము కంప్లీట్ అవ్వడం జరిగింది. మనం వచ్చేసి నెక్స్ట్ ట్రైన్ ఉంది ఆల్టర్నేటివ్. ఆ ట్రైన్ మనం క్యాచ్ చేసుకుని వెళ్దాం. వచ్చింది వచ్చేసి ఈ ట్రైన్. మేము వచ్చేసి ఇక్కడ మీరు 8th నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వస్తే మీకు ఆల్రెడీ ఒకటి వాష్రూమ్ కనబడుతుంది మనకు. సో ఇక్కడ ఎవరైనా ఫ్రెష్ కావచ్చు ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి ఇక్కడ ఎగ్జిట్ కావడానికి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు హోటల్స్ కూడా ఉన్నాయి మామూలుగా ఇక్కడ తిన్న తర్వాత చూడడానికి. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉంది. మనం ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ట్రైన్ వచ్చేసి కూడా 7th నెంబర్ అని చూపిస్తుంది. 11:20కి ఉంది మనకు. కుర్తా జంక్షన్ వరకు వెళ్ళేది భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఉన్నట్టు. సో అంతా ఓపెన్ ప్లేస్. మనం కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఫ్రెష్ చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 10:14 అవుతుంది మనకు. సో ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంది. ఇక్కడ ఎవరైనా వస్తే 8th ప్లాట్ఫామ్కి వస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫ్రెష్ కావడానికి ఇక్కడ ఉన్నాయి మనకు వాష్రూమ్స్ కానీ అట్లా. సో ఎవరైనా యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.